వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటూ ప్రెస్ మీట్ పెట్టారో కానీ వాళ్ళ తాత ముత్తాతల తరం నుంచి చేసిన నేరాల చట్టాలన్నీ బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సెల్ఫ్ గోల్ వేసుకున్నారని తెలుగుదేశం పార్టీ క్యాడర్ సంతోషపడతా ఉంది. ముఖ్యంగా ఈ తరానికి జగన్మోహన్ రెడ్డి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గురించి, తెర వెనక వాళ్ళు చేసిన పనుల గురించి అంత అవగాహన లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి తేనె తుట్టుని కదిలించారు. దాంతో గతంలో వీళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి మీడియా వేదికగా, సోషల్ మీడియా వేదికగా అని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది. ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో పాత చరిత్ర, ఫ్యాక్షన్ చరిత్ర, జగన్మోహన్ రెడ్డి తాత చేసిన ఘోరాలు, అలాగే కోపం నరం తెగిపోయిందని పెద్ద మనిషిగా నటిస్తూ వైఎస్ చేసిన ఘనకార్యాలు, జగన్మోహన్ రెడ్డి చేసిన ఘోరాలన్నీ కూడా ఏకరువు పెడతా ఉన్నారు. ముఖ్యంగా చాలామందికి తెలియని రాజారెడ్డి చేయించిన ఘోరాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి తెర వెనక చేసిన వ్యవహారాలు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఫ్యాక్షన్ యాంగిల్ ఒకవైపు, అలాగే అవినీతి, ప్రభుత్వ భూముల ఆక్రమణ, మైన్స్ కొల్లగొట్టే యాంగిల్ ఇంకోవైపు. ఇడుపులపాయ ఎస్టేట్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ మీద అప్పట్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004-09 మధ్యలో ఆరోపణలు వచ్చినాయి. డీకేటీ భూముల ఆక్రమణల మీద అసెంబ్లీలో ఆరోపణలు వచ్చిన తర్వాత, తీవ్రమైన విమర్శలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అవి డీకేటీ భూములు అని మాకు తెలియదు అని బొంకారు. మొత్తం 618 ఎకరాలు మేము తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. అంటే కొన్ని దశాబ్దాల పాటు 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించి అనుభవించారు, ఆదాయం పొందారు. ఇదే విషయాన్ని అప్పట్లో కరణ్ థాపర్ CNN IBNలో డెవిల్స్ అడ్వకేట్ అనే పేరుతో ఒక ప్రోగ్రాం ఉండేది. కరణ్ థాపర్ ఇంటర్వ్యూలు చేస్తూ ఉండేవారు. కరణ్ థాపర్ ఇంటర్వ్యూలు అడిగితే రాజశేఖర రెడ్డి ఆ విషయాన్ని దానికి సమాధానం చెప్పలేక చాలా ఇబ్బంది పడ్డారు. మంగంపేటలో వెరైటీస్ గన్లని రాజారెడ్డి ఏ విధంగా దోపిడీ చేశారు, అక్కడ వెంకట నరసయ్య అనే గని యజమాని దగ్గర చేరి ఆయన్ని ఎలా హత్య చేశారు, ఆ కేసులో జైలుకి వెళ్ళారు, ఇవన్నీ కూడా ఇవాళ సోషల్ మీడియా వేదికగా బయటకు వస్తున్నాయి. ఆ తర్వాత వెంకట నరసయ్య తాలూకా వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద హైదరాబాద్ సచివాలయంలో కాల్పులు జరిపితే ఆయన తప్పించుకున్నాడు. వీళ్ళ చరిత్రలో రాజారెడ్డి ఫ్యాక్షన్ ఎలిమెంట్గా, వైఎస్ పెద్ద మనిషిగా ఎలివేట్ అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించినప్పుడు కూడా చాలా అక్రమాలు, అరాచకాలు ఆయనకు తెలిసే జరిగాయని, అసలు వైఎస్ఏ వాటిని ప్లాన్ చేసేవాడన్న ప్రచారం గత వారం రోజులుగా జగన్ ప్రెస్ మీట్ తర్వాత జరుగుతూ ఉంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎన్నికల టైంలో రిగ్గింగ్ చేయడానికి వెళ్ళి తుపాకీతో కాల్పులు జరపడం, అడ్డుకున్న అక్కడ గ్రామస్తుల మీద, వేంపల్లి మండలంలో పోలింగ్ బూత్లో ఓటర్ల మీద దౌర్జన్యం చేయటం, 96 లోక్సభ ఎన్నికల్లో కడపలో టీడీపీ అభ్యర్థి కందుల శివానందరెడ్డి మీద దాడికి దిగటం వంటి ఘటనలు మళ్ళీ ఒకసారి వెలుగులోకి వచ్చినాయి. రాజారెడ్డి హత్య తర్వాత ప్రతీకారంగా పార్థసారథి రెడ్డి సోదరుడిని చంపారు. అయితే ఆ నేరం తనకు అంటకుండా జాగ్రత్త పడ్డారని, ఫ్యాక్షన్ ముద్ర పడితే తన మీద భవిష్యత్తులో ఉన్నత పదవులు, ముఖ్యమంత్రి లాంటి ఉన్నత పదవులకు అది ఒక అడ్డంకి అవుతుందని జాగ్రత్త పడ్డారని అంటారు. అయితే వైఎస్ ఎంపీగా ఉన్న సమయంలో 1989-94 మధ్యన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈయన ఎంపీగా ఎన్నికై ఢిల్లీ వెళ్ళారు. అప్పట్లో మంగంపేట వెరైటీస్ గనుల్లో నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ ఫ్యామిలీ మైనింగ్ చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. మంగంపేటలో ప్రపంచంలోనే అరుదైన వెరైటీస్ దొరుకుతుంది. సింగిల్ లార్జెస్ట్ డిపాజిట్స్ అక్కడ ఉన్నాయి. ఆ డిపాజిట్స్ ఉన్న ప్రాంతాన్ని భవిష్యత్తులో జియాలజిస్టులు, మైనింగ్ స్టూడెంట్స్ స్టడీ చేయడానికి వీలుగా కొంత భాగాన్ని వదిలిపెట్టాలని కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా APMDCని ఆదేశించింది. 30 మీటర్లు ఇంటూ 36 మీటర్ల భాగం, దాదాపుగా ఒక 27 సెంట్లని మాన్యుమెంట్గా గుర్తించి ఆ భాగం వరకు ఉన్న లీజులు క్యాన్సిల్ చేసి దాన్ని తవ్వకుండా పరిరక్షించాలని నిర్ణయించారు. ఆ ప్రదేశానికి ఉత్తరం వైపు భూములు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లీజ్ కింద ఉన్నాయి. దక్షిణ వైపు ఉన్న భూములు విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడర్స్ లీజ్ కింద ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మి పేరుతో ఈ విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడర్స్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఈ మాన్యుమెంట్ పరిధిలో ఖనిజ తవ్వకాలు నిషేధించినప్పటికీ 1990లో దీని పరిధిలో కొంత భాగాన్ని తవ్వేశారు. 91 సెప్టెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని లేవనెత్తారు.
మంగంపేటలో అక్రమ తవ్వకాల మీద ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు. అయితే తవ్వకాల విషయం తమ దృష్టికి రాలేదు, విచారణ జరుపుతామని అప్పటి గనుల శాఖ మంత్రి మాదల జానకిరామ్ గారు సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ రికార్డ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, దానికి సంబంధించిన చర్చ జరిగింది. అయితే మంత్రి ప్రకటన మీద సంతృప్తి చెందని విపక్ష సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున గొడవ చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఇష్యూని రైజ్ చేసి హైలైట్ చేసింది చంద్రబాబు నాయుడు, తర్వాత మాధవరెడ్డి, ముద్దుకృష్ణనాయుడు, విద్యాధర్రావు, బీజేపీ వామపక్ష సభ్యులు సిహెచ్ విద్యాసాగర్రావు, పువ్వాడ నాగేశ్వరరావు, నర్రా రాఘవరెడ్డి, ఓంకార్ ఇలాంటి సీనియర్లంతా కూడా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు, సభా సంఘం వేయాలని డిమాండ్ చేశారు. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నప్పటికీ స్పీకర్ శ్రీపాదరావు ఈ అక్రమ తవ్వకాల మీద సభా సంఘాన్ని నియమించారు. ఆ సభా సంఘానికి చైర్మన్గా బైరెడ్డి శేషసేనారెడ్డి, ఆయన కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఇప్పుడు పైరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారు కదా, ఆయన తండ్రి శేషసేనారెడ్డి, ఆయనతో పాటు ఆయన చైర్మన్గా సభ్యులుగా ఇంకో 12 మంది ఎమ్మెల్యేలతో హౌస్ కమిటీ నియమించారు. ఈ హౌస్ కమిటీ మైన్స్ పరిసర ప్రాంతాలను పరిశీలించి సంబంధిత డిపార్ట్మెంట్లతో అధికారులతో చర్చించిన అనంతరం 93 మే 24న నివేదిక సమర్పించింది. మాన్యుమెంట్ ప్రదేశంలో అక్రమ తవ్వకాలు జరిగాయని నివేదిక ఇచ్చింది. 1990 జనవరిలో ఇక్కడ అక్రమ తవ్వకాలు జరిగినట్టు అసిస్టెంట్ జియాలజిస్ట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్కి రిపోర్ట్ చేశారు. కానీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తూ విజయలక్ష్మి మినరల్స్ వాళ్ళు తవ్వకాలు జరిపారు. తవ్వకాల విషయం గురించి మేము కమిటీ తరపున రాజారెడ్డిని ప్రశ్నించినప్పుడు అవన్నీ నిరాధార ఆరోపణలను ఆయన తిరస్కరించాడని కమిటీ పేర్కొంది. అయితే మొత్తం 25,000 టన్నుల ఖనిజం తవ్వేశారని ఆ నివేదికలో పేర్కొంది. అక్కడ గనులకు భద్రత లేదని, స్థానికంగా ఉండే మైనింగ్ అధికారులు, హోంగార్డులకు వీళ్ళని అడ్డుకునే ధైర్యం లేదని పేర్కొంది. స్థానిక అధికారులందరూ కూడా వీళ్ళ జోలికి వెళ్ళడానికి భయపడతారు. మైన్స్ ప్రాంతాల్లో ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి డిఎస్పీ స్థాయి అధికారికి పోస్టింగ్ ఇవ్వాలని హౌస్ కమిటీ సిఫార్సు చేసింది. అక్రమ తవ్వకం జరిపిన కంపెనీ నుంచి 24 లక్షల రూపాయల నష్టపరిహారం వసూలు చేయాలని ఆదేశించింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మెజారిటీ కాంగ్రెస్ సభ్యులతోనే సభా కమిటీ వేశారు. ఆ కమిటీయే వైఎస్ కంపెనీ ఖనిజ దోపిడీకి పాల్పడినట్టు నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ మైనింగ్ లాంటి అక్రమాలన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలియకుండా జరిగాయంటే నమ్మశక్యంగా ఉండదు, ఎవరు నమ్మరు కూడా. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా ఆస్తులు సంపాదించింది కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించాడని సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ముఖ్యమంత్రికి తెలియకుండా ఇంత పెద్ద మొత్తం సంపాదించే అవకాశం లేదు. వైఎస్ బతికుంటే అసలు ఈ కేసులో ఆయనే ఏమన్నా అవుతారని కూడా చెప్తున్నారు. 2 దశాబ్దాల పాటు తండ్రి చేసిన నేరాలు, అధికారంలో ఉన్నప్పుడు కొడుకు సంపాదనలు, ఇవి వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలియకుండా జరిగే అవకాశం లేదు. అయితే వీటిని జాగ్రత్తగా ఒక ముసుగుతో కవర్ చేసుకున్నారు ఆయన. ఇవి తెలియని వాళ్ళు ఆయన ఒక మహానేతగా కీర్తిస్తూ ఉంటారు. వాస్తవానికి ఆయన మహానేత కాదు, శకపురుషుడు కాదు. సీమలో ఏకపక్షంగా పెత్తనం చేసే ఫ్యాక్షన్ నేతల్లో ఆయన కూడా ఒకరు. Like, share and subscribe to Rajaniti channel.